आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। गांधारी मंडल के पेट्टू संगम गांव में तलबा को हुकूमत की जानिब से तकसीम की गई किताबों और नोटबुक्स पर खुशी का इजहार किया गया। जेपी हाई स्कूल में कांग्रेस रहनुमा अच्युत गौड़ की क़यादत में ये तकरीब मुनक़िद हुई। इन्होंने कहा कि रेवंत रेड्डी हुकूमत में इस स्कूल के पहले दिन ही मियारी किताबें और यूनिफॉर्म्स तलबा को फराहम करना काबिल सताइश है। इन्होंने साबिक़ा हुकूमत में की गई दिनों भर तकसीम किए हुए करती थी। इस मौके पर वज़ीर आला रेवंत रेड्डी और एमएलए मदन मोहन राव का शुक्रिया अदा किया। आवाज़ ఛానల్ కు నమస్కారం। మాది కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పేటసింగం గ్రామం। నేను పేటసింగం గ్రామం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని। నా పేరు పయ్యాల అచ్యుత్ గౌడ్। మా గ్రామంలో ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మొదటి రోజే ఇంతకు మునుపెన్నడూ లేకుండా మొదటి రోజే ప్రజాప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో పుస్తకాల పంపిణీ, దుస్తువుల పంపిణీ జరగడం జరిగింది। మధ్యాహ్న భోజనం అన్ని విధాలుగా నాణ్యత మరియు పుస్తకాల క్వాలిటీ, అదేవిధంగా దుస్తువుల క్వాలిటీ మా ప్రజాప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది। అందుకు గాను మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు మన ఎల్లారెడ్డి శాసనసభ్యులైనటువంటి మదన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు। ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపడుతుంది కూడా మా ప్రభుత్వం। దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఆవాజ్ ఛానల్ వారికి నమస్కారం। ముఖ్యంగా మాది జెడ్పీహెచ్ఎస్ పేట సంఘం పాఠశాల ఈ నెల 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మన పేట సంఘం, మాతృ సంఘం, అదేవిధంగా అన్ని గ్రామాలలో చుట్టుపక్కల ఉండే హై స్కూల్ పరిధిలో ఉండేటువంటి గ్రామాల్లో బడిబాట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। పోయిన సంవత్సరం మన పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు అత్యధిక మార్కులు సంపాదించడం జరిగింది। 535 పైన ఇద్దరు పిల్లలు, 500 పైన ఒక 10 మంది విద్యార్థులు మార్కులు సాధించి గాంధారి మండలంలో మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించడం జరిగింది। అదేవిధంగా మొన్న రీసెంట్గా కూడా మన పాఠశాల నుంచి ఎన్ఎంఎంఎస్కి ఒక విద్యార్థి శశాంక్ ఎన్ఎంఎంఎస్కి సెలెక్ట్ కావడం జరిగింది। అదేవిధంగా వేదశ్రీ అనే అమ్మాయి కూడా ఎన్ఎంఎంఎస్కి సెలెక్ట్ కావడం జరిగింది। వీళ్ళకి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సెకండ్ ఇయర్ వరకు 4 సంవత్సరాలు నెలకు 1000 రూపాయల చొప్పున 48,000 స్కాలర్షిప్ అనేది వస్తుంది। సో ఈ విధంగా పాఠశాల మంచి ప్రతిభను కనబరుస్తుంది కాబట్టి ఈ యొక్క పాఠశాలలో తల్లిదండ్రులు ఎక్కువ మంది పిల్లల్ని చేర్పించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాను।